హై వ్యూవర్స్, వాస్తవానికి చెప్పకూడదు కానీ త్రిష యొక్క మెంటాలిటీని చూసి ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటనేది అబ్జర్వ్ చేసి తన లైఫ్ని ఇంత ఓపెన్గా చెప్పింది అంటే నేను కూడా చెప్పాలి కదా అనిపించాను. తను ఏమంది, నేను చాలామందితో డేటింగ్లో ఉన్నా, రిలేషన్ కంటిన్యూ చేశాను, కానీ సెట్ కాల. ఐ థింక్ 2015 or 16 సంథింగ్ ఎల్స్ వినయ్ అని చెప్పి సమ్ బిజినెస్ పర్సన్ ఎంగేజ్మెంట్ కూడా అయ్యాను. పెళ్లి దాకా వెళ్ళాల్సింది ఆగిపోయాను. సో అప్పుడు అదే విషయం కూడా మెన్షన్ చేస్తాను. నేను రిలేషన్ కంటిన్యూ చేశాను, చాలామందితో డేటింగ్లో కూడా ఉన్నా, కానీ ఎక్కడ కూడా వేరేతో నా లైఫ్ బాగుండిద్ది, నా లైఫ్ అన్నది ఇప్పుడు ఎలా అయితే ఉందో తర్వాత కూడా అలాగే ఉండిద్ది. ఇప్పుడు నా లైఫ్ని ఏదైతే రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నానో, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది అప్పుడు అలాగే ఉండిద్ది అనుకుంటే నాకు అలా కనపడలా. అప్పుడు నాకు అనిపించేది, వేరెవరి కోసం నేను ఎందుకు నన్ను నేను మార్చుకోవాలి? అలా మార్చుకున్నా నిజమైన హ్యాపీనెస్ ఉండిద్దా? నాకు ఇది కనపడలా. అందుకే పెళ్ళి వద్దనుకున్నా. అది పూర్తిగా వద్దనుకున్నానా, ఇప్పటికి వద్దనుకున్నానా నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నా, నేను చేసే పనిని ప్రేమిస్తున్నా, చాలా సంతోషంగా ఉన్నా, నా అనుకునే మనుషులు సంతోషంగా ఉంచా, నా వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉన్నా. ఇదే నా లైఫ్ కూడా. గతంలో నేను కూడా రిలేషన్లో ఉన్నా, లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నా, బట్ పెళ్ళి అవలా. కానీ ఆ తర్వాత త్రిషలాగైతే సాహసమైతే నేను చేయలేదు. నాకు ఒకరితోనే లైఫ్ అంటే ఏంటో తెలిసింది. పెళ్ళి మనకు సెట్ కదని విషయం నాకు అర్థమైపోయింది. నీకు సెట్ అవ్వాలంటే దేవతలు అంటే అమ్మేసి తప్ప అవ్వదని నేను రిలీజ్ అయ్యా. బట్ త్రిష మాత్రం అలా కాదు. స్టిల్ ఇంకా మరి ప్రాక్టీస్ చేస్తుందా లివింగ్లు, రిలేషన్స్, డేటింగ్లు అంటే ఆ విషయం చెప్పలేదు, కానీ ఆమె తక్కువ చేయను ఇక్కడ. బట్ అవన్నీ ఒక్క మాట కోసం వీడియో చేస్తున్నా. మీలో కూడా చాలామంది బ్లైండ్గా ఒక రిలేషన్లో ఉండి కమిట్ అయ్యాం, ఇక పెళ్లి చేసుకోవాల్సిందే అనుకుంటాడు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఒరే బాబు విడిపోమని నేను చెప్పను, అమ్మ విడిపోమని నేను చెప్పనమ్మ. బట్ ఆడవారైనా మగవారైనా దయచేసి గుర్తుంచుకోండి, పెళ్ళి అయిన తర్వాత ఉండటం వేరు, పెళ్ళికి ముందు అన్నది వేరు. పెళ్ళికి ముందు దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఆడ మగ ఆ ఇద్దరికి సంబంధించిన లైఫ్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ కలగాల్సి బతకగలరా లేదా, ఇష్టాలు ఎలా ఉంటాయి ఏంటి. సమంత కూడా మన మధ్య ఏం చెప్పుకొచ్చింది, పెళ్ళి అయిన తర్వాత నా ఇష్టాలు అన్నీ మారిపోయాయి, విడాకులు తీసుకున్న తర్వాత నేనేంటో ఒకసారి నేను తెలుసుకున్నాను, ఏం కోల్పోయి నేను తెలుసుకున్నాను అంటుంది. అవన్నీ ముందు ఆలోచించుకోవాలి. ఆమె రిలేషన్లో ఉన్న చైతన్యత 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉందా ఆమె, అప్పుడు ఆమెకు అర్థం కావాలి. బట్ సమంత చేసేటప్పుడు ఈమె త్రిష చేయలే, పెళ్ళికి ముందే ఆగిపోయింది అంతే. ఇలా రిలేషన్స్ అన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో చాలామంది రిలేషన్స్ అని చెప్పేసి అంటున్నారు. నా పేర్లు కూడా నాకు అనవసరం. బట్ నేను చెప్పేది ఒకటే, పెళ్లి చేసుకున్నటువంటి నాలాంటి మగాడు కానీ త్రిష కానీ గతంలో ఎవరితో డేటింగ్లో రిలేషన్లో ఉండం. బట్ కొంతమంది అంటే అసలు డేటింగ్ రిలేషన్స్ లేకుండా మాకు వద్దురా బాబు ఈ సింగిల్ లైఫ్ చాలా అనుకుంటారు. అలా ఉంటే ఇక సూపర్ తిరుగులేదు అసలు, వాళ్ళకి యోగి అన్నట్టే. సో నేను అనేది అదే, పెళ్లి విషయంలో తప్పు చేయొద్దు అంటున్నా. నేను లాస్ట్ ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ నాకు ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా 3 days నుంచి పాపం ఆమె స్టోరీ చెప్తే సజెషన్ కావాలంటుంది. దెన్ ఆమె చెప్తున్న దానికి సంబంధించి కాల్లోనే ప్రాబ్లం సాల్వ్ అయింది. దెన్ కాల్ చేయాలి సార్ అంటే ఆ రోజు నేను ఏమంటారు వర్క్లో ఉండేసి ఇప్పుడు కానీ తర్వాత అండి అన్నాను, నాకు కుదరగానే కాల్ చేయండి అన్నాను. అప్పుడు ఆమె చేయలేదు. నేను నన్ను మెసేజ్ పెట్టి ఏమైంది ఏంటండి, చాలా పెద్ద ప్రాబ్లం అయింది సార్, నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మార్నింగ్ కాల్ చేయండి అంటే వాకింగ్ విన్నప్పుడు కాల్ చేశాను. ఇన్స్టాగ్రామ్ కాల్, ఓకే, నెంబర్ నేను ఇవ్వాలి, అసలు ఎవరికి ఇవ్వను కూడా. అందులో ఆమె చెప్పింది పెళ్ళి తర్వాత తాను పడ్డ ఇబ్బంది ఎంత ఘోరంగా ఉందో చెప్పింది. నిజంగా నేను షాక్ అయ్యాను. అసలు ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది, ఎందుకంటే ఫ్యామిలీ ఫొటోస్ అడిగాను నేను ఒరిజినల్ డూప్లికేట్ నాకు తెలియాలి కదా. సో చాలా చక్కగా ఉంది. అసలు ప్రాబ్లం ఏంటన్నప్పుడు భర్త హెరాస్మెంట్, అత్తమామ హెరాస్మెంట్, అటువంటి నరకలు ఎన్నాళ్ళు ఎలాగున్నారండి అన్న. పెళ్ళింది కదా సార్, పరుగు పోయిద్దని సార్, మా నాన్న కోసం సార్ భరిస్తూ ఉన్నాను సార్, తట్టుకుంటున్నాను సార్, అది టార్చర్ పీకులకు వెళ్తుంది. ఏ ఫ్యామిలీ గౌరవం కోసం అయితే నేను ఎన్నాళ్ళు భరించాను, మా నాన్నని అనరాన మాటలు అంటున్నారు సార్ వాళ్ళు, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఇమీడియట్గా విడాకులు తీసేసుకోండి. మీరు మహిళా లాయర్ని కలవండి. మీ పర్సనల్ అప్పుడు వాడు సెక్సువల్ కూడా పాపం నారా హెరాస్ చేసాడు, అవన్నీ కూడా బయట పెట్టండి. వాళ్ళు మొత్తం లాయర్ మొత్తం మెన్షన్ చేస్తారు, జడ్జి చూస్తారు. ఇటువంటి వాడితే ఎన్నాళ్ళు ఎలా భరించింది, ఇమీడియట్గా డైవర్స్ ఇచ్చి పడేస్తారు. హ్యాపీగా ధైర్యంగా ఉండండి. ఆమె పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంటే ఎంటెక్ వాడు మానిపించాడు. నువ్వు జాబ్ చేస్తుంటే రిలేషన్స్లో పెట్టుకుంటూ ఉంటావు, చాలా వల్గర్గా పచ్చి బూతులు మాట్లాడాడు. ఆ పిచ్చిది పాపం అనకూడదు, కానీ నువ్వు విడాకులు తీసుకుంటావా జాబ్ చేసుకుంటావా అన్నప్పుడు జాబ్ మానేస్తాను, నీతో లైఫ్ లీడ్ చేస్తానని చెప్పేసి అన్నాడు. మరలా వాడు
సీఏ అని చెప్పి సీఏ లేదు ఏం లేదు, ఇంటి దగ్గర పడి వస్తూ ఉంటాడు. నైట్ అవగానే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాడు, అర్ధరాత్రి అపరాత్రితో బయటకు వస్తాడు తాగేసి వచ్చి, ఈవెన్ నానా రకాల మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటాడు. సో ఆమె విన్న తర్వాత నాకు అనిపించింది, నేను అన్నాను ఆమెతో, ఏమంటే పెళ్ళికి ముందు అసలు ఇవేం చెక్ చేసుకోలేదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి ఫ్యామిలీ సార్, తిరుపతిలో లైక్ అలా అనుకున్నాము, క్రాస్ చెక్ చేసుకోవద్దు మేము చేయలేదు. మరి పెళ్ళి అయిన తర్వాత 10 రోజులకి నీకు ఇదంతా తెలిసినప్పుడు, హనీమూన్లోనే వాడు ఎంత తేడాగడ తెలిసినప్పుడు, మరి నువ్వు ఎందుకు ఇన్నాళ్ళు లాగున్నా అంటే వెయిట్ చేస్తున్నాను సార్, బట్ ఇప్పుడు నా వల్ల కాలేదు, మొన్న మిమ్మల్ని అడిగింది కూడా అది, ఈ రోజు కూడా అడుగుతుంది అది, మరి ఏం చేయాలి? నేను ఒకటే చెప్పాను, అమ్మ మీ నాన్నగారు ఏమన్నారు ఏంటి అంటే, అటువంటి ఫ్యామిలీలో వద్దమ్మ విడాకులు తీసుకున్నారు, బెస్ట్ సజెషన్ అండి అది, గో హెడ్, నాకు అది అనిపిస్తుంది సార్ అంది. ఇక మీరు మరలా ముందు వెనక ఆలోచించడం వద్దు, మీరు విడాకులు తీసేసుకోండి, మీరు ఇక వెనక తగ్గొద్దు, ఆ నరకలోకి మరలా వెళ్ళొద్దు, మీ దగ్గర ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అన్న, ఉన్నాయి అని చెప్పాను. విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి, మెసేజ్లు చాటింగ్లు అన్నీ ఉన్నాయి. అండ్ నువ్వు కొన్నిసార్లు తిడుతూ హరుస్తూ వాళ్ళు ఇంట్లో చేస్తున్నప్పుడు పక్కన వాయిస్ రికార్డ్ ఆన్ చేసి పెట్టినట్టు, అవన్నీ రికార్డ్ అయినట్టు. సో అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం మీ ఇంట్లో సిస్టంలో పెట్టండి, మీ మొబైల్లో పెట్టుకోండి, మీ నాన్న దగ్గర పెట్టండి, లాయర్ దగ్గర మొత్తం 4-5 చోట్ల స్టోర్ చేసి పెట్టుకోండి, ప్రూఫ్లు పనికి వస్తాయి అని చెప్పారు. సో త్రిష ఏదో చెప్పబోయి ఇటు ఎందుకు వచ్చాను బాబు అనిపిస్తుంది నాకైతే, బట్ సింక్ అవుతున్నాయి రెండు కూడా. త్రిష వచ్చేసి ఇటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఆమె పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నది కూడా అదే, అందరిని పెళ్లి చేసుకోవద్దని అనను, పెళ్లి చేసుకోండి, క్రాస్ చెక్ చేసి చేసుకోండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి చేసుకోండి. ఒకవేళ అలా చేసుకున్న తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా, ఇంకా మనం బేచలేమని అనిపిస్తున్నా, ఆత్మహత్య చేసుకోవటాలు మిగతా పిచ్చి పిచ్చి ఏం లేదు, ఇమీడియట్గా దాన్ని బంద్, ఇంకా అక్కడితో మ్యూచువల్ అండర్స్టాండింగ్గా లేదన్నప్పుడు మీ సైడ్ నుంచి అప్రోచ్ కొట్టి అప్రోచ్ చేయండి. బట్ అంతిమంగా లైఫ్ అంటే మీకు నచ్చినట్టు బ్రతకటం, మీకు నచ్చినట్టుగా అంటే మీకు ఎట్ట బ్రతకటాను కదా, నేను మరలా ఇక్కడ కూడా మరలా ఎథిక్స్ అనేవి ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ ఒకలాగా ఉంటుంది, బ్యాచులర్ లైఫ్ ఒకలాగా ఉంటుంది, అత్తమ్మ ఫ్యామిలీ గట్టి ఒకలాగా ఉంటుంది, పుట్టింట్లో ఒకలాగా ఉంటుంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇప్పుడు నీహారిక ఉంది మొన్న, అమ్మాయి ఏం చెప్పింది, ఎవరు నాగబాబు వాళ్ళ అమ్మాయి, పెళ్ళికి ముందు నేను ఎలాగైతే ఉన్నానో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటానని అనుకున్నాను, కానీ నాకు అలా లేదు, ఫ్రీడమ్ లేదు అన్నట్టుగా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఆమె హస్బెండ్ వచ్చి ఏం చెప్పున్నాడు, మీరు 2 వర్షాలు వినాలి కదా, ఆమె చెప్పింది విని నాది తప్పు అన్నట్టుగా ఉంటే అలాగా, మేము ఏం ఫ్రీడమ్ ఇవ్వలేదు, ఆమె ఏం చేసింది ఏంటి, ఇంకా చాలా ఉంటే అతను చెప్పుకుంటూ వచ్చినాడు. సో నేను అనేది అదే, ఎప్పుడు అమ్మాయి సైడ్ ఆలోచించడం కాదు, అబ్బాయి సైడ్ ఆలోచించడం కాదు, 2 సైడ్లు ఆలోచించాలి. అండ్ అట్ ది సేమ్ టైం పెళ్లికి ముందు అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది, వాళ్ళు చెప్పిన జాబ్ నిజమా కాదా, అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఆస్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి వెనకాల ఏదైనా ప్రాబ్లమ్స్ అని ఉన్నాయా లేవా చూసుకోవాలి. పెళ్ళైన తర్వాత కూడా మీకు సంబంధించినటువంటివి ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఒకరికి షేర్ చేస్తూ ఉండండి, జెన్యున్గా ఉండేవాళ్ళు. అది కూడా ఆ తర్వాత మీకంటూ ప్రాపర్ వేళ సొల్యూషన్ అనేది దొరికింది. దీనికి ప్రాబ్లం వస్తాయి, ప్రాబ్లం అనేది హ్యాపీగా వెళ్తుందా, అందరికి ఆదర్శంగా అయితే మీరు ఉంటారు. సో అంతిమంగా నేను చెప్పేది ఇదే, బలవంతం పెళ్ళిళ్ళు వద్దు, సొసైటీ కోసం పెళ్ళిళ్ళు వద్దు. ఒకవేళ పెళ్ళి అయినా నరకంలో ఉన్నట్టుగా ఉన్నప్పుడు మూమెంట్లో ఎట్టి పడితే అక్కడ కంటిన్యూ అయితే కాకండి.